అక్టోబర్ 7, 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు రకరకాల యుక్తులను ఎదురుగా ఉంచుకొని స్మృతి యాత్రలో ఉండండి. ఈ పాత ప్రపంచాన్ని మరచి తమ స్వీట్ హోమ్ను, మధురమైన ఇంటిని మరియు కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయండి. ప్రశ్న: మొత్తము కల్పమంతటిలోనూ జరగని ఏ కర్తవ్యము లేక పురుషార్థము ఇప్పుడు మాత్రమే జరుగుతుంది? జవాబు: స్మృతి యాత్రలో ఉంటూ ఆత్మను పావనంగా తయారు చేసే పురుషార్థము, మొత్తం ప్రపంచాన్ని పతితము నుండి పావనంగా తయారు చేసే కర్తవ్యము. మొత్తం కల్పంలో కేవలం ఈ సంగమ సమయంలో మాత్రమే జరుగుతుంది. ఈ కర్తవ్యము ప్రతి కల్పము రిపీట్ అవుతుంది. పిల్లలైన మీరు ఈ అనాది అవినాశి డ్రామా యొక్క అద్భుతమైన రహస్యం గురించి అర్థం చేసుకున్నారు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఇప్పుడు మన కొరకు కొత్త స్థాపన జరుగుతోందని, ఈ దుఃఖపు పాత ప్రపంచము ఇక సమాప్తమైనట్లేనని బుద్ధిలో ఉండాలి. ఈ ప్రపంచము అసలు ఇష్టం అనిపించకూడదు. రెండో పాయింట్: ఏ విధంగా బాబా తమదంతా ఎక్స్చేంజ్ చేశారు కావున వారి బుద్ధి ఎక్కడికి వెళ్ళలేదో అదే విధంగా ఫాలో ఫాదర్ చేయాలి. మేము మనుషులను దేవతలుగా తయారు చేసే సేవ చేయాలి. ఈ వేశ్యాలయాన్ని శివాలయంగా తయారు చేయాలి అని హృదయంలో కేవలం ఇదే కోరిక ఉండాలి. వరదానము: దేహాభిమానపు రాయల్ రూపాన్ని కూడా సమాప్తము చేసే సాక్షి మరియు దృష్టాభవ. ఇతరుల మాటలకు గౌరవాన్ని ఇవ్వకపోవడము, ఖండించడము, ఇది కూడా దేహాభిమానపు రాయల్ రూపము. అది స్వయాన్ని మరియు ఇతరులను అవమానపరుస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఖండిస్తారో వారికి అభిమానం వస్తుంది, మరియు ఎవరి మాటనైతే ఖండిస్తారో వారికి అవమానం కలుగుతుంది. అందుకే సాక్షి దృష్ట వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని డ్రామా యొక్క డాలును మరియు డ్రామా పట్టాలపై ప్రతి కర్మను మరియు సంకల్పాన్ని చేస్తూ నేను అనే భావం యొక్క రాయల్ రూపాన్ని కూడా సమాప్తము చేసి ప్రతి ఒక్కరి మాటకు గౌరవాన్ని ఇవ్వండి, స్నేహాన్ని ఇవ్వండి. అప్పుడు వారు సదా కొరకు సహయోగులుగా అవుతారు. స్లోగన్: పరమాత్మ శ్రీమతము రూపీ జలము ఆధారముగా కర్మరూపీ బీజాన్ని శక్తిశాలిగా చేసుకోండి. పరమాత్మ శ్రీమతము రూపీ జలము ఆధారముగా కర్మరూపీ బీజాన్ని శక్తిశాలిగా చేసుకోండి. అవ్యక్త సూచనలు: స్వయం కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగము చేయండి. ప్రతి సమయము ప్రతి ఆత్మ పట్ల మనసు స్వతహాగానే శుభభావన మరియు శుభకామనల శుద్ధ వైబ్రేషన్లు కలవిగా స్వయానికి మరియు ఇతరులకు అనుభవం అవ్వాలి. మనసు ద్వారా నిరంతరము సర్వాత్మల కొరకు ఆశీర్వాదాలు వెలువడుతూ ఉండాలి. మనసు ఎల్లప్పుడూ ఈ సేవలోనే బిజీగా ఉండాలి. ఏ విధముగా వాచా సేవలో బిజీగా ఉండే అనుభవం ఉందో, సేవ లభించకపోతే స్వయం ఖాళీగా ఉన్నట్లు అనుభవం చేస్తారు. అలా నిత్యము వాణితో పాటు మనసా సేవ స్వతహాగా జరుగుతూ ఉండాలి. ఓం శాంతి.